నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు కన్నీళ్లు మరియు ఆనందంతో నిండిపోయింది. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాకపోకలకు సంబంధించిన హాలు గత 2 రోజులుగా భావోద్వేగ మరియు వేడుకల వాతావరణాన్ని చూస్తూ ఉంది. భావోద్వేగ మరియు సెలబ్రేషన్స్ అయితే అక్కడ కనపడుతూ ఉన్నాయి. కువైట్ యాత్రికులు తమ యొక్క హజ్ యాత్రను పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉన్న తర్వాత కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వారు కువైట్ ఎయిర్పోర్ట్లో హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నారు. యాత్రికులు ఈ యొక్క పవిత్ర విధిని సులభంగా నెరవేర్చినందుకు ప్రగాఢ కృతజ్ఞత మరియు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ హజ్ మిషన్లు మరియు సౌదీ అరేబియా యొక్క అసాధారణ సంస్థ రెండింటిని ప్రశంసించారు. సౌదీ అధికారులు మరియు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సహకారాన్ని అభినందిస్తూ విమానాశ్రయ సిబ్బంది సజావుగా మరియు సకాలంలో రాకపోకలు సాగించడానికి అమలు చేసిన విజయవంతమైన ప్రణాళికను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ దువైజ్ ఆల్ ఒతైబీ గారు ప్రశంసించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే హజ్ యాత్ర ముగియడంతో అయితే వేల మంది కువైటీ పౌరులైతే కువైట్కు వస్తూ ఉన్నారు. ప్రత్యేక విమానాల ద్వారా సౌదీ మరియు కువైట్ ఎయిర్వేస్ అయితే వీళ్ళను సౌదీ అరేబియా నుంచి కువైట్కు తీసుకొని వస్తూ ఉంది. దీంతో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రను పూర్తి చేసుకొని వచ్చిన తమ యొక్క కుటుంబ సభ్యులు, తమ యొక్క ప్రియమైన వారిని, స్నేహితులను చూసిన తర్వాత కువైట్లో ఉన్నవారైతే భావోద్వేగానికి గురవుతూ అన్నిటితో మనం చూసుకుంటే ఆనందంతో వారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే కానీ హజ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. అలాగే చాలామంది అయితే హజ్ యాత్ర చేయలేరు. చేసిన వారిని చూసి ఉన్నట్లుండి కువైట్ ప్రజలు భావోద్వేగానికి గురవుతూ ఉన్న దృశ్యాలు కువైట్ ఎయిర్పోర్ట్లో కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.